తెలంగాణలోనే రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతర జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరలో వేలాది మంది భక్తులు బోనాలతో పెద్దపూర్ వచ్చారు. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామిని స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, పక్క రాష్ట్రాల భక్తులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మల్లనకు ఇష్టమైన ఆదివారం రోజున గత 28 ఏళ్లుగా గ్రామస్తులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం ముట్టుకోకుండా నియమనిష్టలతో ఉంటారు. ఆదివారం మల్లన్న ఆలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పట్నాలు వేసి మల్లికార్జునుడికి ఇష్టమైన బోనాలను భక్తులు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలతో భక్తులు స్వామివారిని దర్శించుకుని పట్నాలు వేసి నిలువెత్తు బంగారం, తులభారం, వందల సంఖ్యలో గొర్రెపిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఇష్టమైన గూడాన్నం, పరమాన్నం, బోనాలు తీసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు వెచ్చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. నైవేద్యం వండి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. సాయంత్రం ఒకేసారి సుమారు 50,000కు పైగా బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల శోభయాత్ర అనంతరం రథోత్సవం జరిపారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతర జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరలో వేలాది మంది భక్తులు బోనాలతో పెద్దాపూర్ వచ్చారు. కోరిన కోరికలు తీర్చే మల్లికార్జున స్వామిని స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, పక్క రాష్ట్రాల భక్తులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మల్లనకు ఇష్టమైన ఆదివారం రోజున గత 28 ఏళ్లుగా గ్రామస్తులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం ముట్టుకోకుండా నియమనిష్టలతో ఉంటారు. ఆదివారం మల్లన్న ఆలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పట్నాలు వేసి మల్లికార్జునునికి ఇష్టమైన బోనాలను భక్తులు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు.
ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలతో భక్తులు స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి నిలువెత్తు బంగారం, తులభారం, వందల సంఖ్యలో గొర్రె పిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఇష్టమైన గూడాన్నం, పరమాన్నం బోనాలు తీసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. నైవేద్యం వండి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. సాయంత్రం ఒకేసారి సుమారు 50,000కు పైగా బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల శోభయాత్ర అనంతరం రథోత్సవం జరిపారు. నిన్న దేవుడి కళ్యాణము 30 నాడు కళ్యాణం జరిగింది. ఇవల్ల 31st రోజు దేవుడి బోనాల పండుగ జాతర జరగబోతుంది. సుమారు ఈ జాతరకు 1,00,000కు పైగా బోనాలు ఒకేసారి తిరగడం అంటే తెలంగాణలో ఇదే ఫస్ట్. ఇది పెద్దాపూర్ మల్లన్న స్వామిని మొక్కుకున్న వారికి ఖచ్చితంగా అవుతుంది. మేము తాత ముత్తల నుంచి తరతరాలుగా మేము ఇక్కడ ఆలయ పూజారిగా చేస్తున్నాము. ఇది ఇంకా తరతరాలు ఇంకా అంతకు ముందు నుంచే ఉన్నది. కాకపోతే మాకు తెలిసిందైతే ఇక్కడ నుంచి ఈ దేవుడికి గొర్రె పిల్లలు, ఇంకోటి పట్నాలు, వెంట్రుకలు, ఇంకా దేవుడికి విగ్రహాలు, గుర్రాలు దేవుడికి ఇవ్వబడుతుంది. ఇవల్ల బోనాలతో పాటు రథం కూడా తిరగడం జరుగుతుంది. ఈ మా జాతరకు, పెద్దపూర్ జాతరకు దాదాపు 1,00,000 నుండి 1,50,000 వరకు భక్తులు వస్తారు. అంత మందికి కూడా మేము సరైన వారికి సౌకర్యాలు కల్పించినాము. మంచినీరు కానీ, చలువ పందిర్లు కానీ, చెట్లు లేని జాగాల టెంట్లు కానీ, మా గ్రామాభివృద్ధి మరియు గ్రామ ప్రజలు మేము కమిటీ తరఫున అందరి సహకారంతో పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. వారికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు చేసినాము. మల్లన్న దేవుడికి బియ్యం, పాలు, నీళ్లు, బెల్లం పోసి పాశమండి దేవునికి సమర్పించుతాం. ఐసుర్లు తింటూ దేవుని కాడ సమర్పించుతాం. దేవునికి మేము చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. మేము పుట్టకన్నా ముందు మా పెద్దలు వచ్చారు, మేము వస్తున్నాం. మాకు నమ్మకం దేవుడి మీద, అన్ని పంటలు మంచిగా పండుతాయని దాటస్తాం. మా ఊళ్ళల్లో కూడా జాతరలు జరుపుకుంటాం. సట్టిలా సామనంలా కోరుకున్నది అయింది. వచ్చే సంవత్సరం దాకా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినాక మళ్ళీ సంవత్సరం దాకా బాబు కడుపుకి వచ్చిండు. ఇప్పుడు బెల్లం కట్టకేసినాం. ఈ సంవత్సరం 2 ఏళ్ళకి ఒక్కసారి వస్తాం. నిర్మల్ జిల్లా మా ఇది 2 ఏళ్ళకి ఒక్కసారి వస్తాం.